యువత తలుచుకుంటే ప్రభుత్వాలే తలకిందులు అయిపోతూ ఉంటాయి. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అందుకే ప్రతి రాజకీయ పార్టీ కూడా యువతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ 10 ఏళ్లుగా పెద్దగా ప్రయత్నాలు చేయట్లేదు. అంతేందుకు ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట నడిచింది యువతే. యువత బలంగా ఉండడంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. అయితే కేసీఆర్ చేసిన కొన్ని పొరపాట్లు యువతను బీఆర్ఎస్కు దూరం చేసింది. ఇప్పుడు అదే యువతను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. వర్సిటీలను సందర్శించేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు. కేసీఆర్ హయాంలో వర్సిటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న మంత్రులు. నిరుద్యోగులను యువతను పట్టించుకొని బీఆర్ఎస్. బీఆర్ఎస్కు భిన్నంగా కాంగ్రెస్ ఆలోచన. విద్యార్థులతో కలిసిపోవాలని హస్తం నిర్ణయం. విద్యార్థుల సమస్యలు తెలుసుకోనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. విద్యారంగాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్చలు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో యువత పాత్ర కీలకం. గత ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులు, యువతను పట్టించుకోలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో దాని ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించిందని భావిస్తున్న కాంగ్రెస్ ఇకపైన యూనివర్సిటీలను సందర్శించే ప్రణాళికను రూపొందించింది. తొలుత మంత్రులంతా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను సందర్శించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో పకడ్బందీ ప్లానింగ్ ఖరారైందని తెలుస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ సహా చాలామంది అప్పటి మంత్రులు యూనివర్సిటీలోకి ఎంట్రీ కావాలంటేనే ఏదో పెద్ద ప్రహాసంగా భావించేవారు. 10 ఏళ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే ఉస్మానియా వర్సిటీకి వెళ్లిన కేసీఆర్ మళ్లీ ఎప్పుడూ ఎంట్రీ ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉస్మానియా వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఉద్యమకారులను బీఆర్ఎస్ పట్టించుకోలేదన్న విమర్శలకు బలం చేకూర్చే విధంగా ఆ పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు యూనివర్సిటీలకే వెళ్లలేదు. అయితే బీఆర్ఎస్కు భిన్నంగా కాంగ్రెస్ ఆలోచిస్తుంది. విద్యార్థుల్లో ఒక్కసారిగా కలిసిపోవాలని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మంత్రుల, ఎమ్మెల్యేల విజిట్ వేదికలను మారాలని కాంగ్రెస్ భావిస్తుంది. రాష్ట్రంలో మార్పు కావాలని కోరుకోవడంతో పాటు దానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఆచరణాత్మక రూపం ఇచ్చారని, చివరకు బీఆర్ఎస్ను గద్దె దింపడంలో గణనీయమైన పాత్ర పోషించారన్నది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం.
యూనివర్సిటీలు నిషిద్ధ ప్రాంతాలంటూ గతంలో ఉన్న ముద్రను కాంగ్రెస్ చెరిపేయాలనుకుంటుంది. యువత నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఒకవైపు ఉపాధి కల్పన అవకాశాలపై దృష్టి పెట్టడంతో పాటు విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేలా పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణపైన కూడా ఫోకస్ పెట్టింది. అందులో భాగమే జిల్లాకో స్కిల్ యూనివర్సిటీ స్థాపించడంతో పాటు వాటిని సమన్వయం చేసేందుకు ప్రజాభవన్ ప్రాంగణంలోనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను నెలకొల్పాలనుకుంటుంది. ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన, ప్రోగ్రాం పర్యవేక్షణకు నోడల్ అధికారిని పెట్టినట్టుగానే స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా సీనియర్స్ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో విద్యార్థులతో పార్టీని మేళవించాలని చూస్తుంది. ఎలాగూ అభయహస్తం మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించడంతో పాటు ఈ ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దానికి తగ్గట్లుగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కొత్త పాలక మండలి నియమించే ప్రక్రియను ప్రారంభించింది. చైర్మన్, సభ్యుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కొత్త పాలక మండలిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనుంది. వాటి భర్తీకి సంబంధించి విద్యార్థులు, నిరుద్యోగులు, యువతలో విశ్వాసాన్ని నెలకొల్పాలని, వారి సహకారాన్ని కోరేందుకు యూనివర్సిటీల విజిట్ అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి ఉపయోగపడేలా కార్యరూపం ఇవ్వనుంది.